వెల్కమ్ టు వ్యూ పాయింట్. మానవ శరీరంలో ఎక్కువగా పనిచేసే అవయవం కాలేయం. ఇది ఎన్నో విధులు నిర్వహిస్తోంది. అందుకే దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే ఈ రోజుల్లో కాలేయ సంబంధిత సమస్యలు సర్వసాధారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫ్యాటీ లివర్ రెండు రకాలు. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మొదటిది ఆల్కహాల్ తాగే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. రెండోది ఆల్కహాల్ తాగని సాధారణ వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అలవాట్లు, జీవన శైలి. చాలా మంది మద్యం వల్ల కాలేయం దెబ్బతింటుందని నమ్ముతారు. ఇందులో నిజం ఉన్నా మద్యం కంటే లివర్ కి ఎక్కువ హాని కలిగించే అనేక రోజువారీ అలవాట్లు ఉన్నాయి. ఈ విషయంపై నిపుణులు వివరించారు. ఈ అలవాట్లు నెమ్మదిగా కాలేయం డ్యామేజ్ అయ్యేలా చేస్తాయి. ఇంతకీ ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఉన్న అలవాట్లలో ఇదొక్కటి. ఆరోగ్యానికి మంచిదని భావించి మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ జ్యూస్లు తాగుతుంటారు. దీంతో చాలా మంది ప్రతిరోజు ఈ ప్యాకేజ్డ్ జ్యూస్లు తాగుతారు. పిల్లలకు కూడా వీటిని తాగిస్తూ ఉంటారు. అయితే ఈ జ్యూసుల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుందని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా వీటిలో అనేక ఫ్లేవర్స్ వాడుతుంటారు. ఇవి కాలేయంలో కొవ్వు పెరిగిపోవడానికి ప్రత్యక్షంగా కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే వీటికి దూరంగా ఉండటమే మంచిదే. జంక్ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులో ఉప్పు ఎక్కువగా ఉన్న జంక్ ఫుడ్స్ తింటే ఆరోగ్యం మాత్రమే కాదు, లివర్ కూడా డ్యామేజ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. చిప్స్, స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఊరగాయలు వంటి ఆహారాల్లో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవన్నీ మీ కాలేయానికి హానికరం. ఇంత ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల లివర్ ఫైబ్రోసిస్ ప్రమాదం 2 నుంచి 3 రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.